మగవారిలో గానీ, ఆడవారిలో గానీ సంతానలేమి ప్రాబ్లమ్స్ రావద్దు అంటే అసలేం చేయాలి? హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ జేసుకోవాలి. సో, హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఇట్ అకౌంట్స్ యువర్ ఫుడ్, ఇట్ అకౌంట్స్ యువర్ స్లీప్, యువర్ ఎక్సర్సైజ్, ఎవ్రీథింగ్. సో, మీరు బ్యాలెన్స్డ్ డైట్ తినేలాగా చూసుకోండి. టూ మచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఈస్ నాట్ గుడ్, టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ ఈస్ నాట్ గుడ్, ఎనీథింగ్ విచ్ ఇస్ టూ మచ్ ఈస్ నాట్ గుడ్. కార్బోహైడ్రేట్స్ ఒక 50-60%. మీ తినే ప్లేట్ ఉంది, అందులో 50% కార్బోహైడ్రేట్ అంటే సగం ప్లేట్ అన్నం, మిగతా ప్లేట్లో ఇంకో అరౌండ్ 30-40% ప్రోటీన్, ఇంకో 30-40% వెజిటబుల్స్. సో ఇలా బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో బ్యాలెన్స్ డైట్ చాలా ఇంపార్టెంట్. అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయండి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. అవుట్ సైడ్ ఫుడ్ హెల్దీ అని పెడతారు, షుగర్ ఫ్రీ చాక్లెట్ అని పెడతారు, షుగర్ ఫ్రీ కేక్స్ అని పెడతారు, కానీ దెర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ షుగర్ ఫ్రీ ఇన్ అవుట్ సైడ్. అది గుర్తుపెట్టుకోండి. అవాయిడ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. నేను ఆల్కహాల్ తాగుతాను, కొంచెమే తాగుతాను, సిగరెట్ స్మోకింగ్ ఎప్పుడో ఒకసారి చేస్తాను, బట్ స్టిల్ అఫ్ కోర్స్ సిగరెట్ స్మోకింగ్ ఈజ్ అ బిగ్ నో ఫర్ యువర్ ఫర్టిలిటీ. ఇంకోటి ఏంటంటే సివియర్గా హీట్ ఎక్స్పోజర్. ఇప్పుడు కొంతమంది డ్రైవింగ్ కంటిన్యూస్గా చేస్తారు, సో వాళ్ళు కార్లలో గంటల తరబడి కూర్చుంటారు. సో బాడీలో ఆ థైస్ మధ్యలో హీట్ డెవలప్ అయ్యి టెస్టిస్ ని టెంపరేచర్ పెరిగేసరికి స్పర్మ్ డ్యామేజ్ అవ్వచ్చు.